భార్యకు అసలు ఇష్టం లేదు కదా. ఆ దృశ్యం చూసిన తర్వాత ఆవిడ బెంగ పెట్టుకుని కొంచెం కొంచెం ఏమైందో తెలుసా, పిచ్చి అయిపోయిందా, మెంటలు వచ్చేసిందా. ఎక్కువ సమయం గదిలో బంధించి ఉంచేవారంట. అంటే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎవరికి? విలియంకి. కానీ ఆ కష్టాల్లోనే కొడుకు చచ్చిపోయాడు అని బెంగెట్టుకోలేదు, భార్య పిచ్చిదైపోయిందని బాధపడలేదు. కానీ బెంగాలీ నేర్చుకున్నాడు కదా, ఇప్పుడు హిందీ సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే సంస్కృతం నేర్చుకుంటే భారతదేశ భాషలన్నింటిలో బైబిల్ ఈజీగా తర్జుమా చేయొచ్చని సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. అప్పటికంటండి కరెంట్లు లేవు ఎవరికి, కొవ్వొత్తులు కూడా తక్కువ అంట. ఆముదపు దీపాలు వెలిగించుకునేవారంటే ఇంట్లో. ఏం దీపాలు? ఆ దీపపు వెలుగుల్లో చదివేవాడంటే ఈయన రాత్రులు. అప్పుడు ఓ ఫ్రెండ్ కొవ్వొత్తులు ఉంటే కొన్ని ఎక్కువ కొవ్వొత్తులు కొంత డబ్బు పంపించాడంట. ఆయన చాలా ఈజీగా రాత్రులు ఏం చేసేవాడంటే ఆ కొవ్వొత్తుల వెలుగులో మరి ఈ భాషలు నేర్చుకుంటూ కొంతమంది పండితులతో కలిసి, చాలా అంటే బ్రాహ్మణ్ పండితులు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి చాలా శ్రద్ధగా బైబిల్ని ఏం చేసేవాడంటే ట్రాన్స్లేట్ చేసేవాడు. 1997 అంటే వచ్చిన 3 సంవత్సరాల్లోనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యాకోబు పత్రిక, తర్వాత కొంచెం టైంలోనే మొత్తం కొత్త నిబంధనంతా కూడా బెంగాలీ భాషలోకి అనువాదం చేసేసారు. చూసారా, అది దేవుని మీద ఉన్న శ్రద్ధ. మనకి బైబిల్ ఇస్తేనే చదవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, బైబిల్ ఇంకో భాషలోకి రాత్రులు పగలు, కరెంట్ లేదు, ఫ్యాన్లు లేవు, కొవ్వొత్తులు వెలుగులో కూర్చొని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన అనువాదం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఉట్ని ఒక వ్యక్తి పేరు, ఆయనకి అట్టండి ఒక ముద్రణ యంత్రం, అచ్చు యంత్రం ఉందంట ఆయన దగ్గర. అది ఇస్తానన్నాడంట. ఎవరికి? విలియం కేరీ. అది తెచ్చుకుందామని చెప్పి కలకత్తాలో హూగ్లీ కాదు, హూగ్లీ నది ఉంది. ఆ నదిలో పడవేసుకుని వెళ్తున్నాడంట ఆయన. ఇప్పుడు అక్కడ 2 దృశ్యాలు చూశాడు ఆయన. ఏంటో తెలుసా? ఒకటి, నది ఒడ్డున ముసలి వాళ్ళు, జబ్బుతో ఉన్న వాళ్ళు నది ఒడ్డునే ఉన్నారంట చాలా జనం. ఎక్కడున్నారు? ఎవరెవరు? ముసలోళ్ళు, బాగా జబ్బు చేసిన వాళ్ళు. మళ్ళా ఈ తిరుగు ప్రయాణంలో ఓ పెద్ద సమూహం చూశాడంట నది పక్కన. ఏంటని ఆగి పడవని అడిగి వెళ్తే అక్కడ చచ్చిపోయిన ఒక మగవాడి శవం కట్టెల మీద ఉందంట. ఆ ప్రక్కనే భార్యను కూడా, బ్రతుకున్న భార్యను ఏం చేశారు? పడుకోబెట్టేశారు. దాన్నే ఏమన్నారు తెలుసా? మీరు చదువుకున్నారు, సతీ సహగమనం. మనందరికీ తెలుసు, సోషల్ టెక్స్ట్ బుక్ లో సతీ సహగమనాన్ని మీరు ఎప్పుడు విలియం కేరీ పేరు చదవండి, సోషల్లో ఉండదు. ఎందుకో తెలుసా? మన మిషనరీ పేర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఎవరి పేరు ఉంటుంది చెప్పండి ఇప్పుడు, టెస్ట్ మీరు. నిరోధించడానికి పాటుపడినటువంటి వ్యక్తి ఎవరు? రాజారావు మోహన్ రాయ్. రాజారావు మోహన్ రాయ్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు తెలుసా? విలియం కేరీ. దాని గురించి మొట్టమొదట పోరాడింది ఎవరు తెలుసా? విలియం కేరీ. వెళ్ళాడంట. అక్కడ వెళ్తే ఇదేంటని అంటే, ఇదంతే, ఇది మా ఆచారం అంతే. ఈ లోపల ఆమెను పడుగు పెట్టేశారంట, నిప్పెట్టేశారంట. వీళ్ళందరూనేమో నాట్యాలు చేస్తున్నారంట కేకలతో. ఈయన ఆపటానికి ప్రయత్నం చేశాడు కానీ ఎవ్వరు ఈయన మాట వినలేదు. ఆ రోజు నుంచి సతీ సహగమనం ఆపాలని ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. అది ఎలా సఫలమైందో కూడా నేను ముగించేస్తాను. ఇంకొక 5 నిమిషాలండి. ప్రయత్నం చేశాడు. తర్వాత వచ్చే యంత్రం తెచ్చుకున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఇక్కడి నుంచి ఒక ప్రాంతం ఈయన వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం పేరు ఏం పేరంటే సెరంపూర్. కలకత్తా ప్రాంతం ఉంటుంది. ఏ ప్రాంతం? సెరంపూర్లో ఒక యూనివర్సిటీ ప్రారంభించాడు ఈయన. దాన్ని ఇప్పటికి ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు మేము చదువుకున్నాం కదా, పెద్ద బైబిల్ కాలేజీల్లో చదివితే వాళ్ళు ఇచ్చే డిగ్రీ ఏ డిగ్రీ తెలుసా? సెరంపూర్ డిగ్రీ అంటారు.